ఇకపోతే 7వ శక్తిపీఠమైన కొల్హాపూరే మహాలక్ష్మి. తమోగుణ ప్రాబల్యంతో కూడిన రజోగుణం కలిసి పుట్టిన మహిషాసురుడు దేవతల్ని ముల్లోకాలను పీడించి సత్వగుణ ప్రాబల్యంతో కూడిన రజోగుణాన్ని సమన్విత అయిన శ్రీ మహాలక్ష్మి అష్టాదశ భుజములతోనూ 18 ఆయుధాలు ధరించి అతడిని సంహరించింది. అది మొదలు శత్రుపీడ కలిగినప్పుడల్లా పద్మావతపురంలో ఒక అంశగా నిలబడిపోయిన మహాలక్ష్మి దేవతలను సంరక్షిస్తుంది. బ్రహ్మమానస పుత్రులలో ఒకడైన కోలాహుడు తమోగుణ ప్రభావం వల్ల దేవతలను పీడించసాగాడు. కోల్హా శబ్దం అడవి పందుల్ని సంహరించేవాడు అని అర్థం. అన్వయించుకోవలసి ఉంది. రాజ్యపాలన దక్షుడే గాని కేవలం దేవతలను పీడించడానికే బ్రహ్మను గూర్చి తపస్సు చేశాడు. అతడు తపోదీక్షలో ఉండగా శుకేషి అనువాడు అతడి రాజ్యాన్ని ఆక్రమించుకున్నాడు. మహావీరుడు, వరాలు పొందినవాడు అయిన కోల్హుడు శుకేషిని సంహరించాడు. అనంతరం తన ఏలుబడిలో ఉన్న పద్మావతపురం నుంచి శ్రీ మహాలక్ష్మిని తన తపోబలం చేతనే బయటకు పంపి దేవతలపై విరుచుకుపడ్డాడు. కోల్హుడికి ఇచ్చిన మాట ప్రకారం శ్రీ మహాలక్ష్మి 100 ఏళ్లు వరకు అతడి రాజ్యంలో అడుగు పెట్టనంది. తనకు తానే కోరిన గడువు మీరి కోల్హుడు అరాచకాలు చేయసాగాడు. దేవసేనలను సమకూర్చుకొని 100 ఏళ్ల గడువు తీరిన తరువాతనే శ్రీ మహాలక్ష్మి కోల్హుడి పట్టణాన్ని ముట్టడించింది. అతడిలోని దుష్టత్వం అణిగిపోయే రీతిలో చావు దెబ్బతీసింది. ఆ దశలో కోల్హుడు దేవిని స్తుతించి తిరిగి 3 వరాలు పొందాడు. అవి తిరిగి ఆ అలక్ష్మిని అక్కడే నిలవమన్నాడు. రెండవది, ఈ క్షేత్రానికి తన పేరు పెట్టమన్నాడు. మూడవది, ఈ క్షేత్రానికి సిద్ధి క్షేత్రంగా చేయమనడం. మరణ సమయంలో కులుడు కోరిన ప్రకారం వరాల అనుగ్రహించినందువల్ల నాటి నుంచి కొల్హాపురి అయ్యింది. బ్రహ్మశాస్త్రంలో ఆ రక్కసుని పీడ అణిచిన లక్ష్మీదేవిని అక్కడే శ్రీపీఠ సంస్థను చేశాడు విశ్వకర్మ. సమస్త దేవతలు అక్కడ కొలువైనందున ఇది సిద్ధిక్షేత్రం అయ్యింది.